ఇది గంగోత్రిది మాత్రం కానే కాదు. పట్టుకో, అర్థమైందా? హోసే ముసలి, నీకు గంగోత్రే గంగ అన్న అనుమానం వచ్చిందని నాకు తెలిసే కవరింగ్ కోసం ఇలా అబద్ధం చెప్తున్నావు కదూ. చెప్తా. కరెక్ట్ గా నేను మనసులో ఇదే అనుకున్నానమ్మమ్మా. ఈలోగా నువ్వు పైకనేసావు. నువ్వు సూపర్ అమ్మమ్మా. మనిద్దరిది ఒకే ఆలోచనమ్మమ్మా. అవును అవును. అది సరే గాని నీ పుట్టినరోజుకి మన గంగోత్రిని కూడా పిలుద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావమ్మా మంగా? సూపర్ అంటాను. నీకేది ఇష్టమైతే అదే చేయమమ్మా. నువ్వేం చేసినా నాకు మంచి జరగాలనే చేస్తావు. తప్పకుండా ఆ గంగోత్రిని పిలిపించు. గంగోత్రి పేరు చెప్పగానే మండిపోయేది, అలాంటిది ఇంత కూల్గా హ్యాపీగా రమ్మని చెప్తుందేంటి? ఏంటమ్మమ్మా, గంగోత్రి పేరు చెప్పగానే మండిపడే నేను ఇంత కూల్ గా తనని రమ్మని చెప్తున్నానేంటా అని షాక్ అవుతున్నావా? పిచ్చమ్మమ్మా, ఇందాకే చెప్పా నీ ఇష్టమే నా ఇష్టం అని. పైగా గంగోత్రి వంటలు బాగా చేస్తుంది. మొన్న మమ్మీ కార్యక్రమానికి తను వంటలు చేసినప్పుడు అందరూ అదే చెప్పారు. సో నా పుట్టినరోజుకి కూడా తనే వంటలు చేస్తే బాగుంటుంది. సరేనా? నేను అందుకే పిలుస్తానంటున్నానమ్మా. వెరీ గుడ్ అమ్మమ్మా. అయితే నువ్వు నీ పనిలో ఉండు, నేను నా పనిలో ఉంటాను. ఓకేనా? ఓకే. ఈ మంగ ప్రవర్తనలో ఏదో తేడా ఉందే. ఏది ఏమైనా గంగోత్రి గురించి నిజానిజాలు తెలిసేంత వరకు తనని జాగ్రత్తగా చూసుకోవాలి. బాబు, ఈ అమ్మాయి మొన్నొచ్చిన అమ్మాయే కదూ? ఆ అమ్మాయిలే. అరే సిద్ధు, ఎక్కడికి వెళ్ళిపోయావరా? ఇక్కడే ఉన్నాడు డాడీ. ఏంటి అయినా మీ డాడీయా? వాచ్మెన్ అన్నా చూస్తుంటే అట్ట లేడే. రేయ్, నేను వాచ్మెనా? ఎవరై అమ్మాయి? మీరు రండి డాడీ. తను నేను ప్రేమించిన అమ్మాయి. నీ సెలక్షన్ సూపర్ రా. అవును డాడీ. ఆ, ఏంటి డాడీ, నువ్వేగా వాచ్మెన్వి? అవును, నేనే వాచ్మెన్ని. ఇంచ్ బై ఇంచ్ ఇంటి మొత్తాన్ని జాగ్రత్తగా నేనే వాచ్ చేస్తుంటాను. ఇంకా నిలబడే ఉన్నావమ్మా, కూర్చో కూర్చో. కూర్చున్నది తర్వాత, ముందు ఇంటి ఓనర్ ఎవరో చెప్పండి. ఇంకెవరు? ఈమె. నేనా? అంతేగా అంతేగా. ఈవిడ ఓనరా? ఎట్ట కనపడుతున్నాను? ఈవిడలో కాస్త ఓనర్ లక్షణాలు కనపడుతున్నాయా? ఈయన ఓనర్లో ఉన్నాడు, ఈవిడ పనావిడలో ఉండాది. అదే కదా మరి. ఏంటి అదే కదా మరి? మా ఓనర్ కి ఓనర్లా బతికి బతికి విసుగొచ్చేసింది. కొన్ని రోజులు పనావిళ్ళ బతకాలని ఫిక్స్ అయిపోయింది. ఓనర్ గారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు కదా. అనుకున్నట్టు పనావిడ అయిపోయింది. ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, మమ్మల్ని ఓనర్ లాగా చూసుకుంటుంది. అంతేగా అంతేగా. మీరు చెప్పరింటి ఓనర్ గారు, చెప్పండి. ఇటు చూస్తారేంటండి? బాబు మీకే చెప్తున్నాడు, చెప్పండి. నేనే ఓనర్ని. అదేంటి, మీరు చెప్తేనే గానీ ఆవిడ గుర్తురాదా? అంటే పనావిడిలో లీనం అయిపోయింది కదా. ఎవరో ఒకళ్ళు గుర్తు చేస్తే గానీ బయటికి రాదు కదా ఓనర్ గారు. అంతేగా. అంతే అంతే. అవునమ్మా, ఈ ఇల్లు ఎవరో ఒకళ్ళు గుర్తు చేస్తే నాకు గుర్తొచ్చేస్తుంది. ఈ ఇల్లు నాదే, వీళ్ళు నా పనోళ్ళేనమ్మా. చూసావా ఎంత బాగా గుర్తు చేస్తుందో. అలా చూస్తారండి ఓనర్ గారు. ఆమె నా కాబోయే కోడలు, అర్థమైందా? మీరేం చెప్పక్కర్లేదు. అమ్మగారు, అయ్యో లేవండి, ఏం చేస్తున్నారు? అయ్యో మీరు ఓనర్ అయ్యండి నా కళ్ళ మీద పడ్డారేంటండి? లేవండి లేవండి అమ్మా. పని మనిషిలోంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు. ఆయమ్మా మీరింకా బయటికి రావాలి. నువ్వుండు బాబు. అమ్మా, మీరే ఎట్టగైనా నా జీతం పెంచమని వీళ్ళకి చెప్పండి అమ్మా. అయ్యో ఏంటండి ఏంటండి మీరు ఓనర్ అయ్యండి
వాళ్ళకి సీతలు పెంచుతానని చెప్పకుండా మీ సీతం పెంచమని వాళ్ళతో చెప్పమంటారేంది? నీకు సరిగ్గా వినిపించినట్లేదు. మా జీతాలు పెంచుతానని మాకు చెప్పమని నీకు చెప్తున్నారు అంతే. అవునా? అయినా నాకెందుకు చెప్పడం? అదే కదా ఆవిడ స్పెషల్. చెప్పరే మేడం ఓనర్ గారు. బాబు చెప్పిందే నిజమమ్మా. చేందో నాకంతా అయోమయంగా ఉండదు. మీరేం దిగులు పడకండమ్మా, మీరు నాకు తెగ నచ్చేసినారు. మిమ్మల్ని ఒక్క పని కూడా చేయనివ్వను. నేనే ఇల్లు చేస్తాను, మీ బట్టలన్నీ ఉతికి పెడతాను, మీ అంట్లన్నీ తోమేస్తానమ్మా, అన్నీ చేసేస్తానమ్మా. మీరు ఓనర్ అయ్యుండి నా పనులు చేయడం ఏంటండి? అయినా నేను ఇడికెందుకు వస్తాను? నా పనులు ఎందుకు చేస్తారు మీరు? అంటే అమ్మా పని మనిషిలో లీనమైపోయింది కదా, గదవది ఆ బుద్ధే ఉండి ఉంటుంది. ఒకళ్ళు ఎక్కువైతే జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందేమోననే బుద్ధి పుట్టుంటుంది. మీరు ఓనర్ గారు కదండి, ఓనర్లా ప్రవర్తించండి. ఇలా గుర్తు చేస్తే గుర్తొచ్చేస్తుంది. నేనే ఇంటి ఓనర్ని, నేనే అంతేగా? ఓనర్నమ్మా. ఆ. అబ్బా, నా తల పగిలిపోతుండది. మీరు చెప్పింది ఒక్క ముక్క కూడా నాకు సరిగా అర్థం కావట్లేదు. అసలు మీకు నేనేం చెప్పడానికి వచ్చాను? ఇక్కడ ఏం జరుగుతూ ఉండదు? అయ్యయ్యో, అంతా మన మంచికేనమ్మా, నువ్వేం పట్టించుకోకు. మీరేం మాట్లాడుతున్నారండి? నాకేం అర్థం కావట్లేదు. అర్థమైతే కదా ప్రాబ్లం. అరే, అమ్మాయి రాక రాక ఇంట్లోకి వచ్చింది, ఉడికాలు పెట్టించి ఇంట్లోకి తీసుకొచ్చావు కదా. కొడికాలా? దేనికి? ఆ, అంటే మా ఇంటికి ఎవరొచ్చినా కుడికాలు పెట్టించి తీసుకురావడం మా ఓనర్ గారు ఆనవాయితీ. యా. ఇదేం ఆనవాయితీ అండి? పర్వాలేదులేమ్మా, ఎలాగో వచ్చేసావు కదా. అరే, అమ్మాయిని వంటింట్లో తీసుకెళ్లి వంట చేయించు. వంట అంటే ఫస్ట్ టైం ఇంటికి వచ్చావు కదా, మా చేత్తో నీకేమన్నా చేసి పెడదామంటే మాకేమీ రాదాయే. నీ చేత్తో ఏమన్నా చేసి పెడితే తిందామని డాడీ ఆశపడుతున్నాడు. అదేంటి? ఇంకేం ఆలోచించుకో, పద. అమ్మయ్యా, అమ్మాయి గారు శానా బాగున్నారయ్యా. వాడు నా కొడుక మజాక, వాడి సెలక్షన్ సూపర్. అయ్యా, ఈ అమ్మాయి వంటింట్లోకి ఎందుకు పంపించినట్లు? టెస్ట్ కి కోడలు ఎలా వంట చేస్తూ చూడాలి కదా, పద వెళ్దాం. అవునేంటి, నీకు జీతం పెంచాలా? ఇప్పుడు దాకా పెంచింది సరిపోలేదా? అయ్యా, మాట్లాడుకో. చూడు, ఇప్పుడు నువ్వు ఓనర్వి, పనిదానిలాగా పడిపోకు, అర్థమైందా? ఆ. పద. నేను వంట చేయడం ఏంటి? మీరేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇందులో కన్ఫ్యూజ్ చేయడానికి ఏముంది? మామూలుగా ఫస్ట్ టైం నువ్వు మా ఇంటికి వచ్చినందుకు మేమే ఏదన్నా నీకు తినిపించాలి. మాకేం రాదు కదా, అందుకే వెరైటీగా నీ చేతి చేయిస్తున్నాను. కొంచెం వెరైటీ కదా. చూస్తేనే తెలుస్తోంది. ఇంతకీ నేనేం వెరైటీలు చేయాలో చెప్పండి. వెరైటీలా? పెద్దగా ఏం ఎక్కర్లేదమ్మా. ఇంట్లో దోశల పిండి ఉంది. నీ చేత్తో 4 దోశలు వేసామంటే మనం తలవడి తినేద్దాం. అట్టాగే. ఆ. మరి దోశల పిండేది? దోశల పిండా? ఒక్క నిమిషం తీసుకొస్తా. దోశల పిండి ఇక్కడే. టడా టడా. ఓ తమ్ముడు! అయ్యో, మొత్తం పిండి నేలపాలైందే. అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేసేది? చూస్తావేంటాయమ్మా? ఎత్తో. అలాగే బాబు గారు, ఎత్తు, ఎత్తు. ఇప్పుడు ఎత్తేస్తాను. మేడం, అయ్యో మిమ్మల్నేనండి. మీరు ఇంటి ఓనర్ అండి. మీరు ముందు ఆ క్యారెక్టర్ లో నుంచి బయటికి రండి. ఏమండి, మేడం అంటే లీనమైపోయారు. మీరు పనులని మీకు తెలుసు కదా, ఆవిడకి పని చెప్తారేంది? మీరెత్తండి. మేమా? అవును, అవునమ్మా, మేమే పనోళ్ళం, మేమే ఎత్తాంలే. రారా, చూస్తావా? రా. సరేనన్నా. ఒరే సిద్ధు, ఏం కర్మ పట్టించావురా? మన ఇంట్లోనే మనల్ని పనోళ్ళ చేసేసావు. ఛింగ్. డాడీ, ఏడోకో, ఎత్తు ముందు. ఛింగ్. బాబు గారు, మీరు పిండెత్తటం నేను చూడలేనండి. నీ ఓవర్ యాక్షన్కి ఆస్కార్ ఇవ్వాలి. చూడలేను బాబు గారు, చూడలేను. చూడాలండి, చూడాలి. మీరు ఓనర్ గారు కదా, చూడండి. అలా గుర్తు చేస్తే నాకు గుర్తు వచ్చేస్తుందండి. మీరు ఎత్తండి, నేను చూస్తాను బాబు.
అమ్మాయా. అమ్మా ఇప్పుడు ఏం చేస్తావు? ఉన్న పిండి అంతా ఒలిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? బ్రెడ్ హల్వా చేయనా? బ్రెడ్ హల్వానా? నువ్వు చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. చేయమ్మా, చెయ్యి చెయ్యి. పంచదార ఎక్కడుంది? నేనిస్తా ఆ, అరే డేట్ ఎక్స్పైర్ అయిపోయిందమ్మా. అవునా? ఆ, ఇది పని చేయదు. ఇప్పుడు ఏం చేస్తావమ్మా? ఇంత తక్కువ టైంలో తినడానికి ఏం చేయగలవమ్మా? నేను చేస్తానండి. ఏం చేస్తావమ్మా? ఇంట్లో ఉన్నవన్నీ అయిపోయినాయి. ఇంట్లో బొంబాయి రవ్వ మైదా పిండి ఉందా? ఉందమ్మా, వాడితే ఏం చేస్తావు? మీరెలాగో దోశలే కదా అడిగారు, వాటితో రవ్వ దోశలేస్తాను. రవ్వ దోశలా? సరేమ్మా, ఏసేసే. రై, అమ్మాయి అడిగినన్ని ఇచ్చేయి. అలాగే డాడీ. మీరిద్దరూ ఉల్లిపాయ పచ్చిమిర్చి తరిగివ్వండి. ఆ, మేమా? ఆ, మీరే. అంతేగా అంతేగా. నేను చేస్తాను బాబు గారు. మేడం, ఎన్నిసార్లు చెప్పాలి ఓనర్ గారు? మీరు ఓనర్ గారు ఓనర్ గారు ఓనర్ గారు. అలా వెళ్ళి మీరు కూర్చోండి, మేము కోసేది చూడండి. పదరా. ఏ ఏ, ఏంటి ఆ, ఇది ఆ, ఆ. వావ్ సూపర్. సూపర్. ఆ. అమ్మా, ఈ రవ్వ దోశల పిండి రెడీ చేసావు, బాగానే ఉంది. ఇంతకీ అందులోకి చట్నీ ఏం చేస్తావు? ఏమీ లేవు కదా. ఆ, కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదండి, అవెక్కడొస్తాయమ్మా? ఫ్రిడ్జ్ లో ఉండి బిగిసిపోయాయి కదా. బతిమాలితే రాదండి. ఇలా స్టవ్ వెలిగించి ఇలా దీన్ని వేడి చేస్తే దీన్ని పట్టుమని కొడితే బయటికి వచ్చేస్తుంది. పాపా. ఇలా వస్తుంది. చాలా బాగుందమ్మా, బాగా చేసావు. మరేటనుకున్నారు? అరే సిద్ధు, అమ్మాయి చాలా తెలివైందిరా. వంటల్లో ఆరితేరిపోయింది. కిచెన్లో కిటికీలని బాగా వంట పట్టినట్టున్నాయి. భవిష్యత్తులో నిన్ను మించిన షెఫ్ అవుతుందిరా. నాకు కావాల్సింది అదే డాడీ. ఏంటమ్మా నువ్వు చేస్తుంది? నీ అంతటికి నువ్వే ఆ గంగోత్రిని ఇంటికి పిలిపించమని చెప్తున్నావు. ఒకవేళ మనకొచ్చిన అనుమానమే రేపు మీ అమ్మమ్మకొస్తే ఆ గంగోత్రి గంగ అవునో కాదో తెలుసుకునే అవకాశం మనకు లేకుండా చేస్తుంది. మన అనుమానం నిజమై అదే గంగ అయితే ఖచ్చితంగా దాన్ని మన కంటికి కనిపించకుండా జాగ్రత్తగా దాస్తుంది.
కరెక్ట్గా ట్రస్ట్ వాళ్ళు వచ్చే టైంకి ఆస్తి మొత్తం దాని పేరు వచ్చేలా చేస్తుంది మీ అమ్మమ్మ. ఎందుకమ్మా ఇలా చేశావు? అవునమ్మా, నువ్వు అనవసరంగా తొందరపడ్డావనిపిస్తుంది. ఆంటీ నాకు కొంచెం తిక్కున్నా దానికో లెక్కుంది. మీరిలా అంటారని నాకు తెలిసే నా ప్లాన్లో నేనున్నాను. ఇప్పుడు మీకొచ్చిన అనుమానం మా అమ్మమ్మకొచ్చినా మనకి లాభమే తప్ప నష్టమేం లేదు. ఎలాగమ్మా? సింపుల్. అది గంగోత్రి అయితే మనకు ప్రమాదమే లేదు. అదే గంగ అని తెలిస్తే దానికే ప్రమాదం. ఎందుకంటే అది గంగ అని తెలిసిన మరుక్షణం దాన్ని భూమి మీదే లేకుండా చేస్తాను. ఇక మా అమ్మమ్మ కాదు కదా, ఆ దేవుడు దిగొచ్చినా ఈ ఆస్తిని నా నుండి వేరు చేయలేరు. అది సరేనమ్మా, ముందు ఈ తాయెత్తు గంగోత్రిది అవునో కాదో తెలియాలి కదా. దానికో ప్లాన్ ఉంది. ఏంటి? చెప్తాను. అమ్మగారు, మీరేసిన రవ్వ దోశ బ్రహ్మాండంగా ఉందండి. ఇదే విటూరం అండి. ఓనర్ నేల మీద కూర్చొని తింటుంది, పనులేమో పైన కూర్చొని తింటున్నారు. ఆవిడింట్లో అంతే, ఆవిడింట్లో అంతే. పండవులే పై చేయిగా ఉండాలనుకుంటుంది. ఆవిడికి నేల చూపు చూడాలంటుంది. ఆ, ఆ, ఎంత మంచి మనసు కదా. ఏడ్చినట్టుంది. ఈ వింత ఈ ఇంట్లోనే సొత్తున్నాను. మేడం, ఏంటండి మీరు? ఇంత మంచితనం పనికిరాదు. ఇందులో ఏముందమ్మగారు, కింద కూర్చొని తింటే ఆరోగ్యానికి మంచిది కదయ్య గారు. ఆ. అబ్బా, ముందు మీరు వాళ్ళని అయ్యగారని పిలవకండి, నన్ను అమ్మగారని పిలవకండి. ఆ, అది ఆవిడ మంచితనం అమ్మా. దాన్ని మీరు బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. మేమా? మరి నేనా? సర్లే, నాకెందుకులే గాని తినండి. నువ్వు తిను. తింటానులే, తిను. తినమని చెప్తున్నాను కదా. కూర్చోమ్మా. తినమ్మా. ప్లేట్ ఎందుకోరా? పొడిచు పెట్టుకోమ్మా. ఓ